తిరుమలలో నిషేధిత ఆహారం బయటపడడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద సెక్యూరిటీని బలోపేతం చేశారు. వాహనాలను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో వాహనాలు బారులు తిరిగాయి. ప్రస్తుతం తిరుమలలో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. సంక్రాంతి పర్వదినం ముగియడంతో అలాగే శని ఆదివారాలు రావడంతో తిరుమలకి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ప్రధానంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి తిరుపతికి వస్తున్న పరిస్థితిలో తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భక్తుల రద్దీతోటి వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆర్టీసీ బస్సులతో పాటు ఏదైతే సొంత వాహనాలు అలాగే ట్యాక్సీలతో కూడా పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి తిరుమలకు చేరుకొని స్వామివారి దర్శించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా నిన్నటి వరకు కొంత తక్కువగా ఉన్నటువంటి భక్తుల రద్దీ ఒక్కసారిగా అనూహ్యంగా పెరగడంతో టీటీడీ సిబ్బంది కూడా ఏదైతే అలిపిరిలోని వాహనాల తనిఖీ కేంద్రం వద్ద పకడ్బందీగా వాళ్ళకు వాహనాలను తనిఖీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజున ఓ వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి ఏదైతే తిరుమలకి తీసుకొని పోకూడని వస్తువులు కొన్ని ఉంటాయి. ఆ వస్తువులను కొన్నింటిని ఏదైతే ఆహార పదార్థాలు మాంసానికి సంబంధించి కానీ కొడుగుడ్లు కానీ తీసుకెళ్ళకూడదని చెప్పి టీటీడీ ఆంక్షలు పెట్టే నేపథ్యంలో వాటిని ఓ వ్యక్తి తీసుకెళ్లినట్టు అధికారులు గుర్తించారు. దీంతో భద్రతను మరింత పటిష్టం చేస్తూ వాహనాల తనిఖీని కూడా క్షుణ్ణంగా నిర్వహిస్తూ సిబ్బంది ఎక్కడా కానీ ఎలాంటి తప్పిదాలకి అవకాశం లేకుండా కూడా పూర్తి స్థాయిలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అలిపిరిలో మనం చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే టీటీడీ ఉద్యోగులైనా సరే ఎవరైనా సరే వాళ్ళని ఖచ్చితంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఏదైతే టీటీడీ ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకొని వాహనాల తనిఖీలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ దానికి సంబంధించినటువంటి సిబ్బందికి కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఏ విధంగా తనిఖీలు చేయాలన్నది కూడా వాళ్ళు మార్గనిర్దేశం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు భక్తులు కూడా స్వామివారి దర్శనానికి ఒక్కసారిగా పెరగడంతో అలిపిరి కేంద్రం వద్ద కూడా భక్తుల తాకిడి కూడా పెరిగిందని చెప్పాలి. ఈ భక్తుల తాకిడి అనుగుణంగా కూడా ఏదైతే ఎస్పీఎఫ్ సిబ్బందిని కానీ దాంతోపాటు టీటీడీ భద్రతా సిబ్బందిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా మోహరించి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి వాళ్ళని త్వరితగతిన తిరుమలకు పంపించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అలిపిరిలో కనిపిస్తోంది. దీనికి ఈ రద్దీకి అనుగుణంగానే అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. వీజీఓ మేడం కూడా ఇక్కడే ఉంటూ కూడా ఏదైతే వాహనాల రద్దీకి సంబంధించి కూడా ఆమె స్వయంగా ఇక్కడే ఉంటూ పర్యవేక్షిస్తూ వాహనాలను తనిఖీని ఎప్పటికప్పుడు సిబ్బందికి తగిన సూచనలు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భక్తుల రద్దీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడానికి కారణం ఏంటి, దీనికి సంబంధించి ఏ భక్తుల్లో ఎలాంటి అభిప్రాయం ఉందని చెప్పని కూడా కనుక్కునే ప్రయత్నం అయితే ఒకటి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా తెలుస్తుంది. ప్రధానంగా దర్శనానికి ఎందుకు వస్తున్నారు? தரிசனம் எப்போ இந்த நாளுக்கு தானே ఎందుకు வருது? சொர்க்கவாசல் மிதிக்கிறதுக்காக. சொர்க்கவாசல் மிதிக்கணும், அதுக்காக வரோம். சென்னையிலேருந்து வரோம். சென்னையிலேருந்து ఏదైతే తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నామని చెప్పని కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి తర్వాత స్వామివారిని దర్శించుకుంటే ఈ నూతన ఏడాదిలో మంచి జరుగుతుంది అని చెప్పని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ పండగ అయిపోయిన తర్వాత పండగ ముడిచేరితేనా పొంగల్ ముడిచేరితే மறுபடி ఇప్పుడు சுவாமி தரிசனத்துக்கு இது வருதாச்சு? நல்லா ரொம்ப சந்தோஷமாக இருக்குது. நாங்கள் இப்போ தரிசனம் பண்ணுறதுக்காக வந்திருக்கிறோம். தமிழ்நாடு தென்காசி மாவட்டத்திலேருந்து வந்திருக்கிறோம். ஸோ எங்களுக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. అయితే స్వామివారి దర్శనానికి రావడం తమకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. కొత్త సంవత్సరంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే తమకు సకల సౌభాగ్యాలు శుభాలు కలుగుతాయని చెప్పని కూడా తమిళనాడుకి చెప్తుందని భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ యాజమాన్యం కూడా తిరుమలలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే టీటీడీ యాజమాన్యం భక్తులను అదే ఇప్పుడు అలిపిరి నుంచి వస్తున్న భక్తుల రద్దీకి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేరవేస్తున్న నేపథ్యంలో తిరుమలలో కూడా ఏదైతే అధ్యక్షతలు కానీ లేదంటే తల్లిరాల సమర్పణ కేంద్రాలు కానీ లేదంటే స్వామివారి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లలో కూడా భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరే అవకాశం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే టీటీడీ యాజమాన్యం కూడా ప్రత్యేకంగా కొన్ని చర్యలు చేపట్టాల్సిన పరిస్థితులు అయితే ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితుల్లో యాజమాన్యం కూడా భక్తులందరికీ సకాలంలో దర్శనం చేసేందుకు ఏదైతే పద్ధతులు అనుభవించాలో ఆ పద్ధతికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా భక్తులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్.